ఇల్లు ఇల్లాలు పిల్లలు మార్చ్ 2 ఎపిసోడ్. సాగర్కి సాయం చేసి అడ్డంగా బుక్ అయిపోయింది నర్మద. లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నదే కాకుండా ఆ నిజాన్ని నర్మద దగ్గర కూడా దాచి మోసం చేశాడు సాగర్. చివరికి నిజం తెలిసిన తర్వాత భర్తని కాపాడడం కోసం సాయంగా నిలబడింది నర్మద. ఇప్పుడే అదే ఆమెపై నిందలు పడేట్టు చేసింది. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, సాగర్ ఉద్యోగం లంచం ఇచ్చి కొన్నాడని రామరాజుకి ఊదేశారు భాగ్యం శ్రీవల్లిలు. ఆధారాలతో సహా సాగర్ని పట్టించేశారు. నర్మదకి తెలిసే ఇదంతా జరిగిందని, మీ అందరినీ మోసం చేసిందని నర్మదని కూడా ఇరికించేశారు శ్రీవల్లి భాగ్యం. పోండి ఇక్కడి నుంచి అని రామరాజుని అతని కుటుంబాన్ని ఘోరంగా అవమానించి పంపిస్తాడు నర్మద తండ్రి ప్రసాదరావు. ఇక తను పెట్టిన చిచ్చు భగ్గుమనడంతో ఆనందంతో ఉప్పొంగిపోతారు శ్రీవల్లి భాగ్యం. ఇడ్లీలు ఇంటికి వచ్చేస్తున్నాం, పెంట పెట్టడానికి పిచ్ రెడీ చేసి పెట్టండి అని భాగ్యానికి చెప్తుంది శ్రీవల్లి. అక్కడ జరిగింది మొత్తం వీడియో కాల్లో చూపించడంతో దాన్ని చూసి ఆనందంతో స్టెప్పులు వేస్తారు ఇడ్లీ భాగ్యములు. చిందులు ఎక్కువ అవ్వడంతో ఇడ్లీగాడికి నడుము పట్టేసి కుయ్యో మొయ్యో అంటాడు. ఇక భాగ్యం అయితే విధవ నడుము అయితే పోతే పోయింది. ఇంత ఆనంద సమయాన్ని ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటాం? ఇది మామూలు విజయం కాదు, ఆ నర్మదపై విజయం. లేకపోతే నా బిడ్డపై చేయలేపుతుందా? ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉంది. కాసేపట్లో ఆ నర్మదని ఊహించిన విధంగా దెబ్బ కొడతాడు అని ఇడ్లీతో చెప్తుంది భాగ్యం. మరోవైపు విశ్వ ఊటుగా తాగొచ్చి అమూల్యని బలాత్కారం చేయబోతాడు. అమూల్య గట్టిగా ప్రతిఘటిస్తుంది. ఈ విశ్వగాడి పట్టు ఏనుగు పట్టు, రావే అంటూ అమూల్యని అనుభవించాలని చూస్తాడు విశ్వక్. దాంతో అమూల్య సరిగ్గా సెంటర్లో తన్ని బాక్స్ బద్దలు చేస్తుంది. అనంతరం పిక్కి చున్ని చుట్టేసి చింపేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది అమూల్య. దాంతో ఆ గదిలో నుంచి పారిపోతాడు పెద్ద మొగుడు విశ్వక్. మరోవైపు సాగర్ నర్మద ఇంటికి రావడంతో వాయింపు స్టార్ట్ చేస్తుంది భాగ్యం. ఏమయ్యో నడిపల్లుడు, నువ్వు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నావంటే బోరాడంత సంతోషపడిపోయాం. ఇంతకీ డబ్బులు పెట్టి కొన్నావా? అది కూడా వనజ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని కొట్టేసి కొన్నావా? మళ్ళీ వాటిని ఇవ్వడానికి నర్మద పుట్టింటి వాళ్ళు పెట్టిన నగల్ని తాకట్టు పెడతావా? అంటే ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళు మాదిరిగా నర్మదా ఇంటి వాళ్ళు కూడా వచ్చి మీ నాన్న చొక్క చింపి అవమానం చేసేయాలనా అని చిచ్చు రగిలిస్తుంటుంది భాగ్యం. దాంతో నర్మదా, పిన్నిది మీకు సంబంధం లేని విషయం, నోరు అదుపులో పెట్టుకుని వార్నింగ్ ఇస్తుంది. దాంతో విధవతి, ఏంటి అరుస్తున్నాము? మాట్లాడిన దాంట్లో తప్పేముంది? మీ నాన్న మాట్లాడిన మాటలు కూడా అవే కదా. కోడల నగలు తాకట్టు పెట్టి కొడుకు ఉద్యోగం కొన్నాడని మీ నాన్న ఈయన గురించి అవమానంగా మాట్లాడలేదా? ఆ వనజ ఇచ్చి డబ్బుల గురించి గొడవ చేస్తుంటే వీడు ఆ డబ్బులతో ఉద్యోగం కొన్న విషయం తెలిసి కూడా తేలికొట్టిన దొంగలా ఏమి తేలిని నంగరాజులా ఎంత అమాయకంగా నటించావే అని దులిపేస్తుంది. అయ్యో అత్తయ్య, మీరు పొరపడుతున్నారు. మీ అబ్బాయి ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించాడని అనుకున్నా. ఆయన నాకు కూడా నిజం చెప్పలేదు. డబ్బుతో కొన్న విషయం నాకు తెలియదు అని అంటుంది నర్మద.